హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు క్లాక్స్ పార్ట్ 4 చెప్తాను. క్లాక్స్ పార్ట్ 4లో 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మిర్రర్ ఇమేజెస్కి సంబంధించింది చెప్తాను. తర్వాత వచ్చేసి మూమెంట్ ఆఫ్ క్లాక్స్ సంబంధించింది చెప్తాను. ఫస్ట్ మిర్రర్ ఇమేజెస్ చాలా ఈజీ కాన్సెప్ట్, అది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చెప్తే దాని కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇన్ ఏ క్లాక్ ద టైమ్ ఈజ్ 4:30. In a clock the time is 4:30. What time the clock shows in a mirror? What time the clock shows in mirror? ఓకే, సో 4:30 అనేది క్లాక్లో చూపిస్తున్న టైము, మిర్రర్లో చూపిస్తే ఆ టైం ఎంతగా ఉంటుంది అనేది మనం చేయాలి. చాలా సింపుల్ అండి. 12 నుంచి ఈ ఈవెంట్ టైంని మనం తీసేయాలి. 12 అంటే 12:00 అని తీసుకోకుండా 11:60 అని తీసుకోవాలి. ఎందుకంటే 11:60 మినిట్స్ అంటే ఏంది, 1 అవరే కదా. 11 + 60 12 కదా. అలాగే 11:60లో నుంచి మనం 4:30ని సబ్ట్రాక్ట్ చేసామనుకో, 11:60 - 4:30 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, 60 - 30 30, 11 - 4 7, 7:30 ఈజ్ ద ఆన్సర్ అనమాట. మనకి మిర్రర్లో కనిపించేది అప్పుడు అది 7:30లా ఉంది అని అర్థం అనమాట. సో ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాము. ఇన్ ఏ మిర్రర్ ది క్లాక్ ఈజ్ షోయింగ్ 8:40. ఇన్ ఏ మిర్రర్లో క్లాక్ 8:40లా కనిపిస్తుంది. ఇన్ ఏ మిర్రర్ ది క్లాక్ ఈజ్ 8:40. వాట్ ఈజ్ ది యాక్చువల్ టైం? ఇప్పుడైనా సరే అంతేనండి. 11:60లోంచి 8:40 తీసేయండి. 11:60 - 8:40 తీసేసాం అనుకో, 60 - 40 20, 11 - 8 320. సో ద యాక్చువల్ టైం 320 అయితే మిర్రర్లో మనకి 8:40లా కనిపిస్తుంది అని అర్థం. సో వాట్ ఈజ్ ది యాక్చువల్ టైం అన్నాడు కాబట్టి యాక్చువల్ టైం ఈజ్ 320. ఓకే, సో నెక్స్ట్ మనం మూమెంట్ ఆఫ్ క్లాక్ గురించి చెప్పుకుందాం. మూమెంట్ ఆఫ్ క్లాక్ అంటే క్లాక్ ఒక్కోసారి ఫాస్ట్గా మూవ్ అవుద్ది. బ్యాటరీ స్లో అవడం వల్ల కానీ, క్లైమేట్ కండిషన్స్ వల్ల కానీ ఒక్కోసారి మన వాచ్ అనేది ఎఫెక్ట్ అనేది జరుగుతుంటుంది. సో ఫాస్ట్ అయినప్పుడు టైం అనేది గెయిన్ అవుతుంది, స్లో అన్నప్పుడు టైం కొంచెం తక్కువగా వెళ్తుంది. సో అంటే జనరల్గా ఫాస్ట్ అయిందంటే దాని మీనింగ్ 4 o'clock అవ్వాల్సిన టైము 5 minutes ఫాస్ట్ అన్నాం అనుకో 4:05 అయ్యి ఉండిద్ది అని. అలాగే 4 minutes స్లో అయింది అన్నాం అనుకో 3:55 అయింది అని అర్థం. ఓకే, సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక క్వశ్చను, ఎట్ 3 PM 2 clocks. In 2 clocks, first clock gains 5 minutes per hour, second clock loses 5 minutes per hour. At what time both clocks shows the same time again? సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ 2 క్లాక్స్ 3 PM దగ్గర స్టార్ట్ అయినాయి. 3 PM దగ్గర స్టార్ట్ అయినాయి. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రెగ్యులర్గా ఈ 2 క్లాక్స్ 3 PM దగ్గర స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఒక క్లాక్ ఫాస్ట్ ఇంకో క్లాక్ స్లో కాకపోయి ఉంటే అవి ఎప్పుడు సేమ్ టైం దగ్గరే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 3 PM దగ్గర ఉంది కదా, మళ్ళీ కంటిన్యూస్గా క్లాక్ మూవ్ అయ్యే కొద్దీ నీకు ఎక్కడ మళ్ళీ సేమ్ టైం రాదు. ఒకవేళ సేమ్ టైం రావాలంటే మళ్ళీ 12 hours ఖచ్చితంగా తిరిగినప్పుడు నీకు జనరల్గా 12 hours తిరిగినప్పుడు నీకు 3 PM దగ్గరికి మళ్ళీ రావాలి. ఇప్పుడు 3 PM దగ్గర ఉంది, అదే సేమ్ టైం మళ్ళీ రావాలంటే మళ్ళీ 3 o'clock దగ్గరికే రావాలి కదా. 12 hours 3 PM అయినా 3 AM అయినా సేమ్ 3 o'clock దగ్గరే ఉంటుంది కదా క్లాక్. సో ఆ 12 hours తిరిగిందనుకో మీకు సేమ్ టైం వస్తుంది. కానీ ఇక్కడ ఫాస్ట్ ఒకటి ఇంకోటి స్లో ఒకటి, అప్పుడు 12 hours మీకు అక్కడ రాదు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ రాసినాను, రెగ్యులర్, ఫాస్ట్, స్లో అని పెట్టాను. రెగ్యులర్ క్లాక్ అయినా ఫాస్ట్గా తిరిగే క్లాక్ అయినా స్లోగా తిరిగే క్లాక్ అయినా ఎట్ 3 PM నుంచి స్టార్ట్ అయినాయి. సో అన్నీ 3 PM దగ్గర ఉన్నాయి. ఓకే, 1 hour తర్వాత ఫస్ట్ క్లాకు 5 minutes గెయిన్ అవుతుంది, సెకండ్ క్లాకు 5 minutes లూజ్ అవుతుంది అన్నాం. సో 1 hour, ఆఫ్టర్ 1 hour రెగ్యులర్ క్లాక్ ఏమవుద్ది, 3 o'clock కదా 4 o'clock అవుద్ది. అదే ఫాస్ట్ మూవింగ్ క్లాక్ అయితే 4:05 అవుతుంది. ఇందా చెప్పుకున్నాం కదా 4:05 అవుతుంది, 5 minutes ఫాస్ట్ వెళ్తుంది కాబట్టి. సో 1 hourకి 5 minutes ఫాస్ట్ అవుతుంది. సో అలాగే స్లో 5 minutes స్లో అవుతుంది కాబట్టి 3:55 అవుతుంది. ఓకే, 3:55 అవుతుంది. సో ఇప్పుడు 3 o'clockకి 4 o'clockకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 hour ఉంది. 1 hour. అలాగే ఫాస్ట్ మూవింగ్ క్లాక్కి స్లో మూవింగ్ క్లాక్కి, ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ క్లాక్ 4:05 అయింది, స్లో మూవింగ్ క్లాక్ 3:55 అయింది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, టైం డిఫరెన్స్ 3:55 నుంచి 4:05 చూసుకుంటే అక్కడ టైం డిఫరెన్స్ మనకి 10 minutes.
అది +5 అయింది, ఇది -5 అయింది. సో -5 నుంచి +5 తీసుకున్నాం అనుకో, 5 - ఆఫ్ -5 5 + 5 10. సో అట్లా కూడా అనుకోవచ్చు. 355 నుంచి 45 అంటే 10 మినిట్స్. టైం డిఫరెన్స్ ఇస్ 10 మినిట్స్ అనమాట. 1 అవర్కి 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ 1 అవర్కి ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ డిఫరెన్స్ ద్వారా మనం క్లారిటీగా తీసుకొస్తాం. సో 10 మినిట్స్ 1 అవర్కి 10 మినిట్స్ అనేది డిఫరెన్స్. ఓకే, అదే డిఫరెన్స్ 60 మినిట్స్ అవ్వాలంటే 10 × 6 అయితే 60 మినిట్స్ అవుద్ది. అప్పుడు ఇక్కడ 1 అవర్ ఇటువైపు కూడా 6తో మల్టిప్లై చేయాలి. 1 × 6 చేస్తే 6 అవర్స్ అంటే 60 మినిట్స్ 6 అవర్స్. 60 మినిట్స్ అంటే ఏంటి? 1 అవరేగా. 60 మినిట్స్ అంటే 1 అవర్. 60 మినిట్స్ లేకపోతే 1 అవర్ అని కూడా అనుకోవచ్చు. సో 1 అవర్ మనకి టైం డిఫరెన్స్ రావాలి అంటే 6 అవర్స్ పడుతుంది. ఓకే, 10 మినిట్స్ టైం డిఫరెన్స్ 1 అవర్, 60 మినిట్స్ టైం డిఫరెన్స్ 6 అవర్స్కి వస్తుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్, అంటే 1 అవర్ టైం డిఫరెన్స్ మనకి 6 అవర్స్కి వస్తుంది. సో 1 అవర్. సో నేనేం చెప్పాను, 12 అవర్స్ తర్వాత జనరల్గా మనకి క్లాక్లో సేమ్ టైం వస్తుంది అని అన్నాను. సో ఇప్పుడు రెగ్యులర్ క్లాకు 1 అవర్ ఉంది. రెగ్యులర్ క్లాక్ మనం 12 అవర్స్ వస్తే మనకి సేమ్ టైం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 అవర్ అని ఉంది కదా, ఈ 1 అవర్ ఇంటూ 12 చేసామనుకో 12 అవర్స్ అవుద్ది. 1 అవర్ ఇంటూ 12 చేస్తే 12 అవర్స్ అవుద్ది. అప్పుడు ఇటువైపు రైట్ సైడ్ కూడా చేయాలిగా. 6 × 12 చేస్తే 72 అవర్స్. 6 × 12 చేస్తే 72 అవర్స్. అంటే రెగ్యులర్ క్లాకు మామూలుగా 12 అవర్స్కి మామూలుగా 3 o'clock వచ్చేస్తాయి. కానీ ఫాస్ట్ మూవింగ్ క్లాకు, స్లో మూవింగ్ క్లాకు రెండు ఎప్పుడు వస్తాయంటే 72 అవర్స్కి మళ్ళీ 3 o'clock వస్తుంది. 72 అవర్స్కి మళ్ళీ 3 o'clock వస్తుంది అనమాట. రెగ్యులర్ క్లాక్ కాదు కదండి. ఇక్కడ మనం ఉన్న 2 క్లాక్లు ఏంటి? గెయినింగ్ అయ్యే క్లాక్, ఫాస్ట్ మూవింగ్ క్లాక్, స్లో మూవింగ్ క్లాక్. ఫాస్ట్ మూవింగ్ క్లాక్, స్లో మూవింగ్ క్లాక్ రెండు మళ్ళీ 3 o'clock ఎప్పుడు వస్తాయంటే 72 అవర్స్ తర్వాత వస్తాయి. ఓకే, సో 12 అవర్స్కి జనరల్గా రెగ్యులర్ క్లాక్ రావాలి. కానీ టైం డిఫరెన్స్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ ఈ విధంగా చూసుకోవాలి. 12 అవర్స్ అనేది మెయిన్. సో 12 అవర్స్కి ఎంత చేంజ్ వస్తుంది అనేది మనం గమనించుకుంటే అది 72 అవర్స్. ఓకే, 72 అవర్స్కి మళ్ళీ 3 o'clock అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 clocks ఆర్ హ్యావింగ్ కరెక్ట్ టైం ఎట్ 8 AM. రెండింటికి కరెక్ట్ టైం 8 AM దగ్గర ఉన్నాయి. 1 clock loses 1 minute per hour while another gains 2 minutes per hour at 5 PM on same day. By how much difference they are having in 2 clocks? అంటే ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. ఇందాకట్లాగా టైం డిఫరెన్స్ మాత్రమే కనుక్కోమన్నారు. 2 clocks హ్యావింగ్ కరెక్ట్ టైం అట్ 8 AM. 1 clock loses 1 minute per hour, అనదర్ గెయిన్స్ 2 minutes per hour. ఒకటేమో ఇందాక ఈక్వల్గా ఉంది, ఇక్కడ ఒకటేమో 1 minute లూజ్ అవుతుంది, ఇంకోటేమో 2 minutes గెయిన్ అవుతుంది. At 5 PM on the same day, by how much difference they will have in 2 clocks? How much differ by 2 clocks అని చెప్పి వాడు అడిగాడు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ 8 AM అని అన్నాడు. ఓకే, 8 AM దగ్గర 2 clocks స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 PM ఆన్ సేమ్ డేకి వాటి మధ్య వచ్చే టైం డిఫరెన్స్ ఎంత అన్నాడు. ముందు 8 AM నుంచి 5 PM మధ్య ఎంత ఉంది టైం గ్యాప్ అనేది చూడండి. 8 నుంచి 12కి, మళ్ళీ 12 నుంచి 5కి. 8 నుంచి 12కి 4 అవర్స్, మళ్ళీ 12 నుంచి 5కి 5 అవర్స్. 4 + 5 మొత్తం 9 అవర్స్ ఉంటాయండి. 8 AM నుంచి 5 PM మధ్యలో 9 అవర్స్ ఉంటాయి. 8 AM నుంచి 5 PM మధ్యలో 9 అవర్స్ ఉంటాయి. సో అది మనకి ఒకటి కావాలి. ఓకే, జనరల్గా ఇందాక రెగ్యులర్ క్లాక్లో ఎలా అయితే మనం 4 నుంచి 5కి 1 అవర్ గ్యాప్ తీసుకున్నామో అలాగే ఇక్కడ మనకి 9 అవర్స్ గ్యాప్ అనేది మనకు కావాలి. అలాగే ఫాస్టర్ క్లాక్, స్లోయర్ క్లాక్ తీసుకుందాం. ఫాస్టర్ క్లాక్ తీసుకున్నాం అనుకో, ఫాస్టర్ క్లాక్లో 2 minutes గెయిన్ అవుతుంది కదా, 2 minutes గెయిన్ అవుతుంది. సో టోటల్ 9 అవర్స్కి ఎంత గెయిన్ అవుతుందో చూద్దాం. 9 × 2 18, 9 × 2 18 minutes అనేది గెయిన్ అవుతుంది. 9 × 2 18 minutes. ఓకే, అంటే ఈచ్ అవర్కి 2 minutes గెయిన్ అవుతుంది. 9 అవర్స్కి 9 × 2 18 minutes గెయిన్ అవుతుంది. అలాగే స్లోయర్ క్లాక్ తీసుకున్నాం అనుకో 1 minute లూజ్ అవుతుంది.
సో టోటల్లీ 1 అవర్కి 1 మినిట్ లూజ్ అవుతుంది. సో 9 అవర్స్కి 9 into 1 9 మినిట్స్ లూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో, ఇందాక కూడా నేను డిఫరెన్స్ని యాడే చేశాను. ఓకే, ఇందాక కూడా డిఫరెన్స్ని 5 ఇంకో 5 ఆ రెండింటిని యాడ్ చేశాను. 5 + 5 10 అన్నాను. సో ఇక్కడ కూడా ఇక్కడ 18 మినిట్స్, ఇక్కడ 9 మినిట్స్, ఈ రెండింటిని యాడ్ చేయండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 18 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 మినిట్స్. ఈ యాడే ఎందుకు చేయాలి అని అంటే ఫాస్టర్ అనేది +18గా తీసుకోండి, స్లోయర్ అనేది -9గా తీసుకోండి. డిఫరెన్స్ అన్నప్పుడు జనరల్గా 18 - -9. ఓకే, 18 - -9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 + 9 ఈజ్ ఈక్వల్ టు 27 మినిట్స్ ఈజ్ ద టైమ్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వాచ్ లూజెస్ యూనిఫామ్లీ వాజ్ అబ్జర్వ్డ్ టు బీ 4 minutes fast per hour at 8 AM on Sunday and 2 minutes slow at 2 PM, 2 minutes slow per hour at 2 PM on next day. When did the watch shows the correct time? ఇందా నుంచి మనం చెప్పుకున్న సమ్స్లో మీరు గమనిస్తే 2 clocks అని చెప్తున్నాను. ఈసారి ఒక క్లాక్లోనే ఫస్ట్లో 4 minutes ఫాస్ట్ వెళ్తుంది, తర్వాత 2 minutes స్లో వెళ్తుంది అని చెప్పాడు. ఎప్పుడు కరెక్ట్ టైం వస్తుంది అని చెప్పాడు. దీనికి ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ టైం డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు మామూలు ప్రాసెస్సే వాడతాం. సో ఫస్ట్ 8 AM సండే దగ్గర స్టార్ట్ అయ్యాం. ఓకే, 8 AM సండే. సో 8 AM సండే అప్పుడు 4 minutes ఫాస్ట్గా వెళ్తుంది. 4 minutes అవర్కి 4 minutes ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి 2 PM ఆన్ ద నెక్స్ట్ డే అంటే మండే. ఓకే, 2 PM నెక్స్ట్ డే అంటే మండే అవుతుంది కదా, 2 PM మండే. సో 8 AM సండే నుంచి 2 PM మండేకి ఎంత టైం గ్యాప్ ఉంటుంది ముందు అది కనుక్కుంటాం మనం ఫస్ట్. సో 8 AM నుంచి 8 AM సండే నుంచి 8 AM మండే తీసుకున్నాం అనుకో 24 hours ఉంటుంది. ఓకే, 24 hours. మళ్ళీ 8 AM మండే నుంచి 2 PM మండే తీసుకున్నాం అనుకో 9, 10, 11, 12, 1, 2 6 hours ఉన్నాయి. ఓకే, అంటే యాక్చువల్లీ 8 AM సండే నుంచి 8 AM మండే 24 hours, 24 hours ప్లస్ ఇప్పుడు నేను చెప్పింది 6, 24 + 6 టోటల్లీ 30 hours. 24 + 6 30 hours. ఓకే, ఆ టైం గ్యాప్ నార్మల్గా టోటల్లీ 8 నుంచి 2కి 8 AM సండే నుంచి 2 PM మండే వరకు టైం గ్యాప్ 30 hours. ఓకే, ఇప్పుడు ఇందాక 8 AM అప్పుడు 4 minutes ఫాస్ట్ అన్నాం. అలాగే 2 PM నెక్స్ట్ డేకి ఆ 2 PM మండే నుంచి 2 minutes స్లో అన్నాం, అంటే అది -2 కింద కన్సిడర్ చేసుకో. అప్పుడు టైం డిఫరెన్స్ ఏమవుతుంది 4 + 2 అని అనుకుంటాం. 4 - -2 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6 minutes ఈజ్ ద టైం గ్యాప్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మనకి గెయిన్ అవుతున్నప్పుడు 4 minutes గెయిన్ అవుతుంది కదా, అదే మనం కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్. ఆ 4 టోటల్ టైం డిఫరెన్స్ 4/6 ఇంటూ టోటల్ అవర్స్ ఎన్ని 30 hours. 4/6 ఇంటూ 30, 6 1s 6 5s, 4 into 5 is 20 hours. After 20 hours you will get the correct time. After 20 hours you will get the correct time. This is the ప్రాసెస్ అండి, సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఓకే, వెన్ వాచ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది స్లోగా వెళ్తుంది అన్నప్పుడు ఇలా వేస్తాం. 4/6 ఇంటూ 30 వేస్తాం. 6 1 6 5 4 5 20 hours. 20 hours అంటే ఎంత టైము వెన్ డిడ్ ద వాచ్ షోస్ అన్నాడు కదా. సో యాక్చువల్లీ మనకి 8 AM కదా, 8 AM సండే. 8 AM సండే నుంచి స్టార్ట్ అవుతున్నాం. 8 AM సండే నుంచి 20 hours మనం కలపాలి. 8 AM సండే నుంచి 20 hours మనం కలపాలి అంటే 8 AM సండే నుంచి 8 AM మండేకి 24 hours. 24 hours అందులోంచి 8లోంచి ఒక 4 తగ్గించామనుకో 4 అవుద్ది, అంతే కదా. 8 AM సండే నుంచి 8 AM మండే 24 hours, కానీ 20 hours కాదు, ఒక 4 తగ్గించండి. 8 - 4 4 AM ఉంది. 4 AM మండే. 4 AM Monday is the watch shows the correct time. When did the watch shows the correct time is 4 AM Monday. Okay. A watch gains uniformly was observed to be 5 minutes slow at 10 AM on Friday.
and 7 minutes fast at 10 p.m. on subsequent Sunday. When did it show the correct time? ఓకే, క్వశ్చన్లో ఇందాక క్వశ్చన్లో చూసుకుంటే వాచ్ లూజెస్ అని అన్నా, వాచ్ లూజెస్ అన్నా వాచ్ గెయిన్స్ అన్నా ప్రాసెస్ మాత్రం ఒకటే ప్రాసెస్. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ మనం టోటల్ టైం గ్యాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఎక్కడి నుంచి ఎండ్ అయింది, ఆ టైం గ్యాప్ ముందు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 10 AM ఫ్రైడే, 10 AM ఫ్రైడే తర్వాత 10 PM ఆన్ సబ్సీక్వెంట్ సండే అన్న, 10 PM ఆన్ సబ్సీక్వెంట్ సండే 10 PM. ఇప్పుడు 10 AM ఫ్రైడే కదా, 10 AM ఫ్రైడే నుంచి 10 AM సాటర్డే తీసుకున్నాం అనుకో 24 hours వస్తుంది. ఓకే, మళ్ళీ సాటర్డే తర్వాత మళ్ళీ సండే, 10 AM సాటర్డే నుంచి మళ్ళీ 10 AM సండేకి ఇంకో 24 hours, 24 + 24 48 hours. కానీ ఇక్కడ 10 PM సబ్సీక్వెంట్ సండే అన్నాడు. ఓకే, 10 AM నుంచి 10 PM అదే రోజు, 10 AM నుంచి 10 PM అదే రోజు అయితే 10 నుంచి 10 అదే రోజు అలా క్లాక్ తిరిగితే 12 hours. ఓకే, ఫస్ట్లో 24 hours ఏంది ఫ్రైడే నుంచి సాటర్డే నుంచి సండే మళ్ళీ 10 AMకి ఇంకో 24 + 24 48, మళ్ళీ 10 AM నుంచి 10 PMకి వెళ్ళినప్పుడు 12 hours, 48 + 12 60 hours. టోటల్ టైం గ్యాప్ ఇక్కడ 60 hours పెట్టుకోండి. ఓకే, సో నా ఇప్పుడు ఫ్రైడే 10 AM అప్పుడు ఎలా వెళ్తుంది, 5 minutes స్లో పర్ అవర్, 5 minutes స్లో పర్ అవర్ అలా వెళ్తుంది. అంటే -5 కింద కన్సిడర్ చేసుకోండి, 5 minutes స్లో అంటే -5. ఓకే, అలాగే సబ్సీక్వెంట్ సండే అప్పుడు 7 minutes ఫాస్ట్, 7 minutes ఫాస్ట్ అంటే +7 కింద కన్సిడర్ చేసుకోండి. డిఫరెన్స్ వచ్చేసి మనం మామూలుగానే తీసుకోవాలండి, పెద్ద నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీసుకోండి. అంటే 7 - -5, 7 + 5 = 12. ఏదైనా ఎడిషన్ చేయాలని చెప్పాను, సింపుల్గా చెప్పాలంటే 7 - 5, 7 + 5 = 12. సో ఇప్పుడు ఇందాక కూడా స్టార్టింగ్ నెంబర్ తీసుకోవాలి అని చెప్పాను, గుర్తుందా? అక్కడ స్టార్టింగ్ నెంబర్ ఫాస్ట్ అని వచ్చింది, ఆ ఫాస్ట్నే స్టార్టింగ్ నెంబర్ ఏదో వచ్చిందో అది తీసుకొని బై టైం డిఫరెన్స్ ఇంటూ టోటల్ టైం గ్యాప్ వేస్తామన్నా. ఇక్కడ కూడా స్టార్టింగ్ నెంబర్ ఏముంది, 5 minutes స్లో అని ఉంది, ఆ 5 తీసుకోండి. 5 టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 5/12 ఇంటూ టోటల్ టైం గ్యాప్ ఎంత 60. 12 ones 12 5s. ఓకే, 12 ones 12 5s, 12 5 60 కదా. 5 × 5 25 hours. 25 hoursకి మళ్ళీ మనకి వాచ్ షోస్ ద కరెక్ట్ టైం. సో యాక్చువల్లీ 10 AM ఫ్రైడే కదా స్టార్టింగ్, 10 AM ఫ్రైడేకి మళ్ళీ 10 AM సాటర్డే కదా నేను అనింది. 10 AM ఫ్రైడేకి మళ్ళీ 10 AM సాటర్డేకి 24 hours వచ్చింది అన్నాను. ఇక్కడ ఆన్సర్లు మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 25 hours వచ్చింది. 10 AM సాటర్డేకి 24 hours, కానీ 25 hours అంటే ఇంకొక అవర్ కలపండి. 10 AM సాటర్డేకి +1 hour 11 AM సాటర్డే. సో ఎట్ 11 AM సాటర్డే ద వాచ్ షోస్ ద కరెక్ట్ టైం. ఓకే, సో ఇందాక నేను సెకండ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు సేమ్ టైం అగైన్ అన్నాను. ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు సేమ్ టైం అగైన్ అంటే 2 clocks మళ్ళీ అదే టైము ఎప్పుడు వస్తుంది అనేది, ఇక్కడ కరెక్ట్ టైం ఎప్పుడు వస్తుంది అనేది ఆ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది, అది గమనించుకోండి. ఇది ఒకే క్లాక్, కరెక్ట్ టైం, యాక్చువల్ టైం, కరెక్ట్ టైం ఎప్పుడు వస్తుంది అనేది చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది వాడతాం. 5/12 × 60, ఇందాక వచ్చేసి 4/6 × 30 అనేది చేసాం. క్లాక్స్ పార్ట్ 4 దీంతో అయిపోయిందండి. క్లాక్స్కి సంబంధించి అన్ని కాన్సెప్ట్లు చెప్పాను. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, ఇన్స్టిట్యూట్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి వాళ్ళందరికీ ఇవి షేర్ చేయండి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఈ క్లాక్స్ కాన్సెప్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు వీడియో ప్రమోట్ అవుతుంది, ఎక్కువ మందికి వెళ్తుంది. దయచేసి ఎక్కువ మందికి నా వీడియో వెళ్ళే విధంగా దయచేసి షేర్ చేయండి. ఎక్కువగా షేర్ చేయండి, ఎక్కువగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.